మనతో డిబేట్లో ఉన్నారు శ్రీనివాస్ రెడ్డి గారు. మరి రాబోయే 2023 ఎండింగ్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించబోతుందంటారా? ఖచ్చితంగా అండి. భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారి నాయకత్వంలో చాలా పటిష్టంగా గ్రామానికి పట్టణాలలో ప్రతి పోలింగ్ బూత్ స్థాయి వరకు విస్తరించిందండి పార్టీ. సో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంది తెలంగాణలో. ఇప్పుడు బండి సంజయ్ అన్న గారి నేతృత్వంలో 2023 డిసెంబర్లో జరిగేటువంటి పోలింగ్లో ఎలక్షన్లో తప్పకుండా మేము పోరాటం గట్టిగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంతో ఖచ్చితంగా విజయం సాధిస్తాం, ఘన విజయం సాధిస్తాం. ఇప్పుడు చూడండి అండి, బండి సంజయ్ అన్నను చూసి చాలా మంది సామాన్య కార్యకర్తలు అలాంటి వాళ్ళు కూడా ఒక విధమైనటువంటి స్ఫూర్తి పొందుతున్నారు. ఏంటంటే ఎటువంటి వంశపారంపర్యం అధికారం అండ లేకుండా వాళ్ళ బండి సంజయ్ అన్న గారు ఒక నార్మల్ ఫ్యామిలీ, హంబుల్ ఫ్యామిలీ నుంచి, ఒక నార్మల్ ఫ్యామిలీ నుంచి, మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఈ స్థాయి వరకు రావడం అంటే భారతీయ జనతా పార్టీలో కష్టపడితే గనక ఎవరైనా ఆ స్థాయికి చేరుకోవచ్చు అన్నటువంటి ఒక స్ఫూర్తి బండి సంజయ్ అన్న కలిగించిండు, సామాన్య కార్యకర్తల్లో కూడా కలిగించిండు. ఆ తర్వాత బండి సంజయ్ అన్న ఏ టాపిక్ మీద మాట్లాడినా చాలా లోతైనటువంటి విశ్లేషణ చేసి ఆ పరిపూర్ణమైనటువంటి అవగాహన పెంచుకునేటువంటి తత్వం ఉన్నటువంటి నాయకుడు బండి సంజయ్ అన్న. అలాగే తాను ఎంత లోతైనటువంటి సమాచారాన్ని అయినా కూడా ప్రజలకి అర్థమయ్యే విధంగా చెప్పడం కూడా రాజకీయ నాయకులలో ఒక గొప్ప నాయకుడికి మామూలు నాయకుడికి ఉన్నటువంటి తేడా ఏంటంటే ప్రజలకి అర్థమయ్యే భాషలో, వాళ్ళ భాషలో అనేక మెట్లు దిగొచ్చి వాళ్ళ భాషలో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడం రాజకీయ నాయకుడు కాదు, ఒక రాజనీతిజ్ఞుడి ఒక గొప్ప లక్షణం. బండి సంజయ్ అన్న ఆ విషయాలు ఆయన ఘన విజయాలలో ఆయన చక్కని వాగ్దాటి, అంశాల మీద స్పష్టమైనటువంటి అవగాహన. ఆ తర్వాత బండి సంజయ్ అన్న ఎప్పుడు కూడా చాలా స్ట్రైట్ ఫైట్ చేస్తూ ఉంటారు. అంటే ఆయన మీమాంసలో ఉండరు, ఎప్పుడు కూడా చాలా ఫాస్ట్ డెసిషన్ మేకింగ్ ఉంటుంది, చాలా ఫాస్ట్ గా నిర్ణయాలు తీసుకుంటారు. ఆ తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాల్ని చాలా చక్కగా అమలు చేయడము, దాన్ని కింది స్థాయి వరకు అమలు అవుతున్నాయా లేదో చూసుకోవడము బండి సంజయ్ లోపల ఉన్నటువంటి ఒక విలక్షణమైనటువంటి శైలి. అలాగే కింది స్థాయి వరకు అమలవుతుందా లేదా చూసుకోవడం అనేటువంటి ఆ క్వాలిటీ చెక్ చాలా మందిలో ఉండదండి. బండి సంజయ్ అన్న నిజంగా ఆ విషయమైనటువంటి దాంట్లో చాలా సమర్థంగా కింది స్థాయికు పార్టీ ప్రచార కార్యక్రమాలు కానీ, ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ పార్టీ బూత్ స్థాయి వరకు పటిష్టం అవుతుందా లేదని బండి సంజయ్ ఎప్పటికప్పుడు క్వాలిటీ చెక్ చేసుకోవడం చాలా గొప్ప బలమైంది, చాలా ఈజ్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. ఏ రాజకీయ నాయకుడికైనా స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్, స్వాట్ అనాలిసిస్ చేసుకోవాలని అంటాం. సో బండి సంజయ్ అన్న ఈస్ బ్లెస్డ్ విత్ సో మెనీ స్కిల్స్. చాలా గొప్ప నాయకుడిగా ఎదిగేయడానికి అన్ని అవకాశాలు సంజయ్ అన్నలో ఉన్నాయండి. ఆ తర్వాత ఈ బూత్ స్వశక్తీకరణలో భాగంగా ప్రతి పోలింగ్ బూత్ కి కింది స్థాయి వరకు కూడా పోలింగ్ బూత్ లో ఇంతకు ముందు ఒక అధ్యక్షుడు, 20 మంది సభ్యులు, ఆ తర్వాత ఇప్పుడు సోషల్ మీడియా కన్వీనర్ ని కూడా ప్రతి నియోజకవర్గానికి అపాయింట్ చేయడము అది ఒక ఘన విజయం అని చెప్పుకోవాలి. ఈ 22 మంది ఆ పోలింగ్ బూత్ ని నడిపించేటువంటి సారథులు, వాళ్ళకి గొప్ప ఇంపార్టెన్స్ ఇవ్వడము, పార్టీలో వాళ్ళ అధ్యక్షతన అనేక కార్యక్రమాలు చేపట్టడము, ఇవన్నీ కూడా సామాన్య ప్రజలలో పార్టీకి మంచి ఇమేజ్ ని పెంచుతున్నాయండి. సో నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నాకున్న సమాచారం వరకు, నేను కూడా అనేక ప్రాంతాలు పర్యటిస్తున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో, సో ఆదిలాబాద్ ప్రాంతంలో, మా ప్రాంతంలో అయితే గనక భారతీయ జనతా పార్టీ కార్యక్రమాన్ని చాలా చురుగ్గా మేము ముందుకు తీసుకెళ్తున్నాం. సో నా కోరిక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10కి 10 అసెంబ్లీ స్థానాలు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవాలనేది, ఆ విధంగా నా వంతు పాత్ర ఏది కూడా ఆ విషయంలో నేను పోషించడానికి సిద్ధం. బట్ పార్టీ కార్యక్రమాలు అయితే గనక సామాన్య ప్రజలు హక్కున చేర్చుకుంటున్నాడు. పార్టీ జెండాని, పార్టీ సిద్ధాంతాల్ని, పార్టీ చేపడుతున్నటువంటి కార్యక్రమాల్ని ఒక సామాన్య ప్రజలు కూడా చాలా ఆనందంగా పార్టీని హక్కున చేర్చుకుంటున్నారు. ఇది ప్రత్యక్షంగా ఫీల్డ్ లో ఉన్నాను. గత సంవత్సరం నుంచి నేను అలుపు లేకుండా తిరుగుతా ఉన్నామండి ఫీల్డ్ లో. సో నేను చాలా దగ్గర నుంచి చూసినటువంటి ఒక గొప్ప మార్పు. సో తప్పకుండా మేము భారతీయ జనతా పార్టీ ఈ ఎలక్షన్ లో ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తామని. సో దాదాపు
90 స్థానాలలో కూడా భారతీయ జనతా పార్టీ గెలిచినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి.